హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. కంచి ఇడ్లీ అంటారు కదండి, దాన్ని చేస్తున్నాను ఈరోజు టిఫిన్కి. అంటే కొంచెము ఫ్రిడ్జ్లో లాస్ట్ అయిపోతుంది కదా, రెండో రోజు మూడో రోజు అయిపోయిన తర్వాత కొద్దిగా పుల్లగా అవుతుంది కదా, ఆ పిండిని డైరెక్ట్గా ఇడ్లీ కాకుండా ఇలా కంచి ఇడ్లీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాండలు పెట్టాను, పోపు దినుసులు వేసాను, కొంచెం పల్లీలు వేసాను, కొంచెం అల్లం తురుము, అదంతా కొంచెం కలర్ మారిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను. బాగా బ్రౌన్ షేడ్కి వచ్చేంతవరకు, బాగా కలర్ మారేంతవరకు వేపుకోవాలండి. బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోవాలి. అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ముందే వేయకూడదు కరివేపాకు. కొంచెం చిన్నంత పసుపు వేసుకోవాలండి. పసుపు చిన్నది, ఎక్కువ వేసేసేయకూడదు, మరి ఎల్లోగా అయిపోతాయి. కొంచెం చిన్నదంత పసుపు వేసుకొని బాగా కదిపేసుకొని ఇంకాసేపు మగ్గనిచ్చి, ఇడ్లీ పిండి అదిగోండి పక్కనే ఉంది, స్టవ్ పక్కన పెట్టాను చూడండి, స్టవ్ పక్కన. అందులోకి కొంచెం చల్లారనిచ్చి వేసుకోవాలండి. వేడి మీద వేస్తే జిగురు వచ్చేస్తుంది. కొంచెం చల్లారనిచ్చి వేసుకోవాలి. చల్లారింది కొంచెమే, ఒక 10 సెకండ్స్లో చల్లారిపోతుంది, అదేం కాదు. వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇడ్లీ పిండి కొంచెం సాల్ట్ను కొంచెం ఇడ్లీ సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేది కింద పైన పోపు బాగా పిండిలో కలవాలండి. శుభ్రంగా కలిపి తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలి. కొంచెం సాల్టు, కొంచెం ఇడ్లీ సోడా, అదే వంట సోడా అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెమేనండి, చిటికెడు అంటే చిటికెడే వేసుకొని దానిపైన ఒక్క చుక్క డ్రాప్ అలాగే వేసుకుంటే శుభ్రంగా కలిసిపోతుంది, మచ్చలు మచ్చలుగా లేకుండా. ఇడ్లీ అంటే ఇడ్లీ సోడా కరగకపోతే ఎల్లోగా మచ్చలు మచ్చలుగా ఉంటుంది చూడండి ఇడ్లీ. అలా కాకుండా కొంచెం సాల్టు, ఇడ్లీ సోడా వేసిన తర్వాత ఒక్క డ్రాప్ దాని మీద వేయాలి. ఇడ్లీ సోడా మీద కానీ సాల్ట్ మీద కానీ వేయాలి. తర్వాత ఇడ్లీ పాత్ర, కుక్కర్ లేదండి, కుక్కర్ చాలా పెద్దది, మేమిద్దరమే కాబట్టి ఈ అన్నం రైస్ గిన్నెలోనే పెట్టేస్తాను. రైస్ గిన్నెలో పెట్టి నీళ్లు పోసిన తర్వాత లాస్ట్ గిన్నెలో వేయకూడదండి, లాస్ట్ ప్లేట్లో వేస్తే పొంగిపోతుంది. ఇడ్లీ పాత్రలో కూడా లాస్ట్ గిన్నెలో వేయకూడదు. చాలామందికి పొంగిపోతుంది అని చెప్తుంటారు. అలా పొంగిపోకుండా ఉండాలంటే లాస్ట్ ప్లేటు వదిలేయాలి. అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 12 మినిట్స్ ఉడికించేసుకుంటే ఇడ్లీ